ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, కేంద్రంలో ఏం జరగబోతుంది అన్నది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మెజార్టీ సంస్థలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నాయి. అంతకు మించి ఉత్కంఠ రేపిన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరా సంస్థ 94 నుంచి 104 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. 13 నుంచి 15 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని చెప్తున్నారు. కానీ గతంలో ఒక సింగిల్ ఫిగర్ ఇచ్చి యాక్యురేట్గా దాదాపు చెప్పిన కేకే, ఆయన సెఫాలజిస్ట్, ప్రస్తుతం ఆయన కూడా మీతో పాటు లైవ్లో ఉన్నారు. ఆయన మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, 14 స్థానాలు మాత్రమే వస్తాయి, 21 స్థానాల్లో 21 గెలిచి జనసేన ప్రతిపక్ష హోదా దక్కించుకోబోతోంది, తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 144లో 133 దక్కించుకోబోతున్నాయి అంటున్నారు. మీకేమనిపిస్తుంది సార్ మొత్తం ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నప్పుడు? అంటే బేసిక్గా ఆరామస్థాన్ చెప్పింది ఈ చర్చలో నలుగుతుంది. ఒక ఆరామస్థాన్ మాత్రమే కాదు, మీరు ఆత్మసాక్షి 5-6 తీసుకుంటే కూడా, ఇందాక కూడా నేను ఈయన వేరే ఆయనది కూడా చూస్తున్నా, బెంగళూరు నుంచి కూడా పార్థదాస్, అందరూ కూడా 94-97 ప్రాంతంలో ఉంటాయని ఒక జనరల్ ఇంప్రెషన్ ఉంది. 94 అంటే మ్యాజిక్ ఫిగర్ అని కాదు, టైట్ కంటెస్ట్ కాబట్టి. ఇప్పుడు మీరు చూడండి సతీష్, మేము చర్చల్లో నేను చాలాసార్లు చెప్పా, 150 ఉన్న ఒక పార్టీ 90కి రావడం అంటే 60 స్థానాలు కోల్పోవటం. చాలాసార్లు మాకు 150 వస్తాయంటే ఎగతాళి, లేకపోతే ఎవరైనా సరే, చంద్రబాబు కావచ్చు, మీరు కావచ్చు, జగన్ కావచ్చు, ఉన్నవి 150 మాకు అన్ని వస్తాయని చెప్పారు. అందులో 60 పోతున్నాయి. ఇట్సే నేను తనెవరు ప్రశాంత్ కిషోర్ మాటలను చాలా మంది మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. మీకు ఆ రోజు నేను చెప్పా, జగన్ గోయింగ్ టు సఫర్ బిగ్ లాస్ అన్నాడు. కానీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఒక్క చోట మటుకు 50 స్థానాలు అన్నాడు. కానీ ఎక్కువ చోట్ల హీఈస్ గోయింగ్ టు లూజ్ బిగ్ అన్నాడు. డెఫినెట్లీ 60 స్థానాలు పోతే పోయినట్టే కదా అన్నాడు. బట్ అల్టిమేట్ గా పవర్ పాయింట్ ఒకటి. సరే, నేను ఇందాక చూసా కేకే సర్వే, ఆయన చెప్పారు కూడా, ఓకే, ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండొచ్చు. కానీ అసలు అందులో ఉన్న వైరుధ్యం ఎక్కడుందంటే, మిత్రపక్షంగా అధికారంలోకి వచ్చిన జనసేన ప్రతిపక్షం అవుతుంది అని చెప్పడం నుంచే మొదలవుతుంది. ఇలాంటి ఘటన ఇదివరకు తమిళనాడులో కూడా జరిగింది, ఉదాహరణకు తెలంగాణలో కూడా జరిగింది. అందుకని అసలు బయలుదేరింది అధికారంలోకి వస్తామని, దాదాపు ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అన్న ఆయన ప్రతిపక్ష నాయకుడు అవుతాడని చెప్పడం అంటే, ఇక్కడ వైసీపీ ఇంత దెబ్బతింటుందని చెప్పడం మీద ఫోకస్ ఉన్నంతగా అసలు ఫిగర్స్ వీటి మీద ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా జనసేన కంటే వైసీపీకి తక్కువ వస్తాయని చెప్పి 21 జనసేనకు వస్తాయని. దీంతో అయితే తెలుగు వాళ్ళు ఎవరు ఏకీభవిస్తారని నేను, వైసీపీకి 14 అనేది అంత ఏకీభవిస్తారా? ఓకే, ఆయన అంటున్నాడు చాలా మంది 0 కూడా తెచ్చుకున్నారు కదా అనొచ్చు. దానికేమి నేను ఆయన తెచ్చుకునే సర్వే అదంటే నేను కాదనను, కానీ అనొచ్చు, అనే హక్కు ఆయనకు ఉందని. రెండోది మీరు అన్నట్టుగా ఆయన సారీ, నేను దాన్ని తప్పైతే ఒప్పుకుంటాను, తలకిందులు అయితే అన్నారు కదా, దాదాపుగా తలకిందులయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మరీ 14 వస్తాయి, 4 వస్తాయని ఎవరు నమ్మరు. చంద్రబాబు గారికి 23 ఉన్నవి, అంత 113 ఎన్నో అవుతున్నప్పుడు 150 ఆయనకు 10వ వంతుకు తగ్గిపోతుందంటే మన ఎలక్ట్రల్ డెమోక్రసీలో పెద్దగా జరిగిందా, జరగలేదా? జరిగింది. బీజేపీ 2 స్థానాలకు పడిపోలేదా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఇందిరాగాంధీ హత్య ఘోరం జరిగినప్పుడు ఆ నేపథ్యంలో. సో నేను ఒకటైతే చెప్పగలుగుతానండి, ఈ సెపాలజిస్టులు వీళ్ళు నేను దాదాపు 67 నుంచి, అంటే విద్యార్థి దశ నుంచి చూస్తున్నాను. మనం జనరల్ ట్రెండ్స్ చెప్పగలుగుతారు, కానీ వేవ్స్ అనేవి మటుకు అది ప్రజలే సృష్టిస్తారండి. అవి గతసారి కూడా, ఇప్పుడు ఆరామస్థాన్ అంటున్నారు మీరు, ఆరామస్థాన్ కూడా 150 వస్తాయని చెప్పలేదు. ఏ ఒక్క సెఫాలజిస్ట్ కూడా జగన్ కు 150 వస్తాయని చెప్పలేదు. తెలుగుదేశం పార్టీకి 47 స్థానాలు వస్తాయని చెప్పాడు ఆరామస్థాన్. కానీ ఎన్ని వచ్చాయి? సగం వచ్చాయి, 23 వచ్చాయి, అందులో సగం వచ్చాయి. కాబట్టి సెఫాలజీ అండ్ సెఫాలజిస్ట్ గాట్ దేర్ ఓన్ లిమిటేషన్. ఒకే మిత్రుడు వేణుగోపాల్ కేకే ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఓకే, చూడాలి. సింగిల్ ఫిగర్ ధైర్యంగా చేశాడు, ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఒకందుకు ఆయన మెచ్చుకోవాలి. ఏమంటే ఇప్పుడున్న వాతావరణంలో కూటమి చాలా వీరోచితంగా, చాలా తీవ్రంగా భీషణ సమరం చేసినప్పుడు దీన్ని ప్రతిబింబించే ఒక సెఫాలజిస్ట్ వాళ్ళకి అవసరం. ఆ పాత్ర కేకే నిర్వహించారు. అది నిజమైందా లేదా తర్వాత ఆరామస్థాన్ సర్వేలో తెలంగాణకు సంబంధించి కూడా కీలక అంశం ఉంది. ఏంటంటే ఆయన 8 క్లియర్ గా బీజేపీకి వస్తున్నాయి, మహబూబ్ నగర్ 1, అది కూడా ఛాన్స్ ఉంది. అంటే 9 బీజేపీ, 9 ఎంఐఎం 1, 10, మిగిలిన 7 కాంగ్రెస్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ కి రాదు మెదక్ అని కూడా చెప్పారు. అంటే పార్థదాస్ కొంచెం ఉన్నంతలో దగ్గరగా ఇస్తున్నాడు. దాని ప్రకారం చూస్తే మటుకు 5 to 7 బీజేపీకి ఇస్తున్నారు, బీఆర్ఎస్ కి ఎవరు ఇవ్వడం లేదు. అంటున్నారు, చాలా 0 అంటున్నారు. ఇప్పుడు ఈయన ఇందాక చెప్పి దాదాపు స్థానాలు 0 అన్నాడు.
పార్థదాస్ సున్నా అన్నాడు, అది వరకు కూడా కొంత సున్నా అన్నారు. సున్నాకు ఒకటి కూడా పెద్ద తేడా ఏం లేదనుకోండి, కానీ చేంజ్ మారుదు, ఒక చేంజ్ వస్తూ ఉంది పొలిటికల్ టోపోగ్రఫీలో అనే ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది. మోరర్లెస్ ఇప్పుడు ఇంకోటి కూడా మీరు చూడండి, మస్తాన్ చెప్పిన దాంట్లో నేను మీతో కూడా చెప్పాను సతీష్ మొన్నటి, మంత్రులు చాలా మంది ఓడిపోతున్నారు, ప్రముఖులు చాలా మంది ఓడిపోతున్నారు. నాట్ దట్ దెర్ ఇస్ ఒక వ్యతిరేకత లేదని కాదు, కానీ మనం ఇక్కడ ప్రణయ్ రాయ్ చెప్పిన ఒక కీలక అంశం గుర్తుపెట్టుకోవాలి. 2002 తర్వాత దేశంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది కీ ఫ్యాక్టర్గా లేదు. 50-50. అంతకుముందు 81% ఉంది, 77% ఉంది. అంతకుముందు 81% ప్రో ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నాయి. ఇప్పుడేంటి, నచ్చితే మంచోడు కళ్యాణ్ అంటే కళ్యాణ్ చేయటం, సతీష్ అంటే ఇట్లా తప్ప ఇంకోటి తలకిందులు అవ్వట్లేదని. సో ఐ థింక్ జరగవచ్చు. ఆరమస్తాన్ చెప్పింది వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉందని అనుకుంటున్నాను. అంటే బీజేపీకి ఒక సీట్ ఎక్కువ రావడం అనేది అవకాశం ఉంది. మస్తాన్ చెప్పినప్పుడు ఆ మాత్రం రావడంలో పెద్ద కళ్యాణ్ అర్థం చేసుకోవచ్చు దాన్ని. లెట్ వి సీ. ఎందుకంటే నేను మీకు ఒక సరదాగా ఒక విషయం చెప్తా. ఒక డిబేట్ లో మీకు సంబంధించిన వాళ్ళే, నేను మస్తాన్ చేసినప్పుడు మస్తాన్ 2 పాయింట్లు మీరు చెప్పట్లేదు. బీజేపీతో పెట్టుకోవడం వల్ల ఎన్డీఏకు మైనారిటీ ఓట్లు పోతాయని ఒక బలమైన అభిప్రాయం మొదట వ్యక్తమైంది. మీరు చెప్పే దాంట్లో అది అస్సలు రిఫ్లెక్ట్ కావడం లేదని 1-2 సార్లు అడిగేసరికి రవి గారు నేను బీజేపీని ఏదో ఒక మాట అంటే కానీ వదిలిపెట్టేటట్టుగా లేడు అన్నాడు ఆయన. సో అలానే బీజేపీ కూడా ఆయన బిగ్ ఫిగర్స్ ఏమి ఇవ్వలేదు. ఒక 2 ఎంపీ స్థానాలు కంఫర్టబుల్ అయితే ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల్లో తేడా మీరు చెప్తున్నారు కదా, అది మొదటిసారి ఒరిస్సాలో ఉన్న ఒక ఫినామినా ఏపీలో కూడా కనబడుతుంది. రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు కూడా పార్లమెంట్ స్కోర్ వాజ్ మోర్ దెన్ అసెంబ్లీ పాస్ మార్కులతో పాస్ అయ్యారు. అసెంబ్లీ డిస్టింక్షన్, పార్లమెంట్ డిస్టింక్షన్. మన్మోహన్ ఈయన వల్లే ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి తెలుగు వాళ్ళలో కూడా ఈ తేడా వస్తుండొచ్చు. రైట్ రవి గారు, ప్రస్తుతం లైవ్ లో జాయిన్ మీరు బీఆర్ఎస్ కూడా వర్తిస్తారు. 39-40 స్థానాలు ఉన్న బీఆర్ఎస్ కు అసలు రాకుండా పోయింది ఒకటి వస్తుందంటే ప్రజల తేడా చూస్తున్నారు. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఆత్మసాక్షి గ్రూప్ నుంచి మూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు. నమస్తే మూర్తి గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 98 నుంచి 116 రావచ్చు అన్నారు. అలాగే ఆరా సంస్థ కూడా 94 నుంచి 104 అన్నారు. దాదాపు కొంత టెంటేటివ్ గా అటు ఇటుగా ఫిగర్ ఇచ్చిన వాతావరణం. మీరు చెప్పే ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఏ ఫ్యాక్టర్స్ బలంగా పనిచేసాయి? మీరు తీసుకున్న శాంపుల్ సైజ్ ఎంత? మూర్తి గారు, అయితే మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, మీతో పాటు ఉన్నారు కేకే గారు. ఆయన మాత్రం వైసీపీకి కేవలం 14 వస్తాయని చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటున్నారు వైసీపీకి. అయితే ఒకటి సార్, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ కూటమి అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ క్యాంపెయినింగ్ లో వెళ్ళింది కాబట్టి పాజిటివ్ క్యాంపెయిన్ లో వెళ్ళలేదు. టఫ్ గోల్స్ చాలా చేశారు. 2 ఈ రోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ 2 రీజన్స్ కూడా వైసీపీకి అండగా నిలబడడం వల్ల ఈ విజయం చేకూరుతోంది వైసీపీకి. థర్డ్ పాయింట్, ఎలియన్స్ ఎప్పుడైతే బీజేపీ ఎలియన్స్ లో టీడీపీ వెళ్ళిందో సుమారు ఒక 12-13 సీట్లు టీడీపీ కోల్పోయే పరిస్థితిలో ఉంది. దానివల్ల టీడీపీకి లాస్ కనబడుతోంది. తర్వాత ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు మనం 3 నెలల క్రితం నుంచి కూడా 6 సర్వేలు రిలీజ్ చేసాం. 6 సర్వేల్లో కూడా ఒకటే చెప్తున్నాం, ఉమెన్ ఓటింగ్ 53% వైసీపీకి ఉంది, టీడీపీకి ఓన్లీ 45% మాత్రమే ఉంది. మేల్ ఓటింగ్ లో 2% ఎక్స్ట్రా టీడీపీకి ఉంది. అలాగే రూరల్ ఓటింగ్ వచ్చేటప్పటికి 7% డిఫరెన్స్ కనబడుతుంది, ఏది వైసీపీకి ఎక్స్ట్రా ఉంది. అట్లాగే అర్బన్ ఓటింగ్ వచ్చేటప్పటికి అది 3.5-3% టీడీపీ ఎక్స్ట్రా ఉంది. తర్వాత జగన్ గారు ఏం చేశారంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో సోషల్ ఇంజనీరింగ్ బాగా చేశారు. ఎట్లా చేశారంటే ఆయనకు తెలుసు ఓటు ఎవరు వేస్తారు ఎవరు వేయరు. అర్బన్ మేలు, తర్వాత ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీస్, ఫార్వర్డ్ కమ్యూనిటీ వీళ్ళు ఓటు వేయాలని ఆయనకు తెలియడం వల్ల ఆయన ఏం చేశాడంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎప్పుడు కూడా వైసీపీకి అండగానే ఉన్నారు. అయితే చేయవలసిన పాయింట్ ఏంటి, బీసీ ఓట్ని స్ప్లిట్ చేయాలి. బీసీ ఓట్ని స్ప్లిట్ చేయాలంటే సోషల్ ఇంజనీరింగ్ బీసీని ఉపయోగించి చేయాలి. అది చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవడం వల్ల ఈ రోజు కనీసం 108-115 సీట్ల వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి బీసీ ఓటర్స్ ఎక్కువ, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 1.5% or 2% ఎక్స్ట్రా బీసీ ఓటర్స్ వైసీపీకి యాడ్ అవ్వడం వల్ల ఈ విషయం చేకూరుతోంది. తర్వాత
గోదావరిలో కూడా అనుకున్నంత లాస్ కనబడలేదు సార్. ఉమ్, తర్వాత ఒకటి, జనసేన బీజేపీకి ఇచ్చిన సీట్లు, ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ అమాంగ్ ది ఏలియన్స్ పార్ట్నర్స్ మోస్ట్ అన్సైంటిఫిక్ గా ఉంది. తర్వాత అన్యాచురల్ ఎలియన్స్ ఇది. ప్రజల్లో నువ్వు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా నువ్వు ఎందుకు ఎలియన్స్ పెట్టుకున్నావంటే జగన్ ఓడిపోవాలి, జగన్ సైకో, ఆ జగన్ ఇంకోటి, ఇది అది అంటున్నారు. బాగానే ఉంది. కానీ జగన్ ఏం చేశాడు? పాజిటివ్ క్యాంపెయినింగ్. నేను ఇది చేశాను. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా చేయలేదు. మీకు నమ్మకం ఉండి మీ ఇంట్లో కనుక ఉపకారం జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి అన్న పాజిటివ్ క్యాంపెయిన్ కి ఇక్కడ నువ్వు వచ్చి బీజేపీతో ఎందుకు ఎలియన్స్ పెట్టుకున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు. నిన్నటిదాకా బీజేపీ దుమ్మెత్తి పోసిన వాళ్ళు మీరే. ఏ కారణం చేత ఈ రోజు బీజేపీతో మీరు ఎలియన్స్ పెట్టుకున్నారని ఆన్సర్ లేదు. జగన్ ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కి మూర్తి గారు తెలకపల్లి రవి గారు ఉన్నారు సార్ స్టూడియోలో. మూర్తి గారు తెలకపల్లి రవి గారు ఉన్నారు, మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు సార్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవి గారు. మధ్య మధ్యలో రెగ్యులర్ గా టచ్ లో మూర్తి గారు తను చెప్తూ వచ్చారేమో. ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మీరు గోదావరి జిల్లాలో ఈ కూటమి మాక్సిమం ఇంపాక్ట్ చూపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మీరు మీరు చెప్పిన దాంట్లో గోదావరి జిల్లాలో కూడా అది దాదాపు 50-50, ఒక తూర్పుగోదావరిలో ఒక సీటు ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా, అంటే గోదావరి జిల్లాలో కూడా జనసేన ఇంపాక్ట్ చూపించలేదు పెద్దగా. అంటే మిగిలిన చోట్ల ఇంకా పరిమితమై ఉండాలి కదా. అయితే ఇక్కడ మీకు జనసేనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, 21 సీటింగ్ పరిమితం అయిపోవడం వల్ల కాపు కమ్యూనిటీలో ఒక ఫీలింగ్ వచ్చింది, అయ్యో మనకి 21 సీట్లే ఇచ్చారని. రెండు, కాపుల ఓటింగ్ కూడా బెనిఫిషియర్స్ కానీ అబౌవ్ 45 ఇయర్స్ ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ ఒక థింకింగ్ వేరుగా ఉంది, బిలో 45 ఇయర్స్ ఉన్న వాళ్ళ థింకింగ్ ఒకలా ఉంది. ఒక అసెంబ్లీ సీట్ లో ఒక అసెంబ్లీ సీట్ లో ఇద్దరు కాపులు పోటీ చేసిన చోట ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంది. అదే మీకు ఆసంత నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఒక శెట్టి బలిజ, ఒక క్షత్రియ పోటీ చేశారు. అక్కడ కాపు కానీ చౌదరి కానీ లేరు. అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంది. అలాగే చౌదరి కాపు పోటీ చూస్తే ఓటింగ్ వేరుగా ఉంది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాపు ఓటింగ్ ఒకటి, బలిజా ఓటింగ్ ఒకటి, ఒక వేలో కానీ ఒక ప్యాటర్న్ లో కానీ ఎప్పుడు వన్ సైడ్ ఎప్పుడు లేదు గత 20 సంవత్సరాల నుంచి కూడా. అదొక తప్పు. రెండు, ఈ సీట్స్ 31 సీట్లు ఇచ్చారు ఈ రెండు పార్టీలకి. మహా అయితే బీజేపీకి 1-2 అసెంబ్లీ వస్తాయి, వీళ్ళకి ఒక 8 నుంచి 10 సీట్లేమో జనసేనకు వస్తాయి. అంటే అక్కడ మీకు 11 సీట్లు పోయినా 19-20 సీట్లు ఈ రెండు పార్టీల కూటమి నుంచి కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి సార్. అది కానీ వాళ్ళు కలవకపోతే వీళ్ళ గుడ్ విల్ రాదు కదా. ఇప్పుడు గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఫిగర్ గా జరిగిందని మీరు చెప్పగలిగిన పరిస్థితి ఉందా మీ అధ్యయనంలో? అదే సార్, ఈ రోజు టీడీపీకి అన్ని సీట్లు వస్తున్నాయి అంటే కారణం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆడు కెప్టెన్ ఎవరవనండి జనసేన అవుతుంది. ఎందుకంటే టీడీపీకి ఎప్పుడైతే 23 సీట్లు ఇచ్చి అది వెంటిలేటర్ సహాయంతో ఐసీయూలో ఉన్నప్పుడు దాన్ని జనరల్ వార్డుకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే 2014లో మన టీడీపీకి 23 సీట్లకు లిమిట్ అయిపోయిందో అప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమిద్దామని ఆయన ఏనాడు ట్రై చేయలేదు, ఏనాడు పార్టీ క్యాడర్ని డెవలప్ చేయలేదు. తర్వాత వీళ్ళు ప్రతిపక్షాలు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయలేదు. ఇన్ ది సెన్స్ రైతు సమస్యలు కానీ, రోడ్లు కానీ, ఎంప్లాయీస్ సమస్యలు, వీటి గురించి ఏది పోరాడకుండా లాస్ట్ 11th అవర్లో ఎలియన్స్ పెట్టుకొని మేము జగన్ ను ఓడించడానికి మాత్రం వచ్చామని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యం? ఇవి కూడా ప్రజలు ఆలోచించారు. వెల్ఫేర్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ లో బాగా వెళ్ళాయి. ఎప్పుడైతే మీకు ఈ వాలంటరీ సిస్టమ్ అటాక్ చేయడం మొదలు పెట్టారో అది చాలా డ్యామేజ్ చేసింది వైసీపీ. మూర్తి గారు ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం మాట్లాడదాం. కేకే గారు మీరు చూశారు, తెలకపల్లి రవి గారు రెస్పాండ్ అయ్యారు, అలాగే మూర్తి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే 151 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు వచ్చే వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉందా? పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ కానీ, ఎన్నికలు జరిగిన తీరు, పనిచేసిన అంశాల నేపథ్యంలో ఉన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. కేకే గారు మూర్తి గారు ఒక్క నిమిషం సార్. కేకే గారిని అడగండి. కేకే గారు మాట్లాడండి. అంటే మూర్తి గారి విశ్లేషణ నేను కమెంట్ చేయట్లేదు సార్. ఓకే. కాకపోతే సార్ మామూలుగా ఒకటి సింపుల్ లాజిక్ ఏంటంటే గోదావరి జిల్లాలో కూడా పెద్ద జనసేన ఎఫెక్ట్ లేదు అనేది యాక్సెప్ట్ చేయలేకపోతాం సార్. ఓవరాల్గా మేబీ కంప్లీట్గా మేము రాంగ్ అయిపోయి ఉండొచ్చు, కంప్లీట్గా మూర్తి గారు చెప్పింది రైట్ అయి ఉండొచ్చు. కాబట్టి
తూర్పుగోదావరి జిల్లాలో కూడా లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అసలు ఎఫెక్ట్ ఏం లేదు, మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లో గెలుచుకుంటుంది అనేది కొంచెం అంటే కన్విన్సబుల్గా లేదని నా అభిప్రాయం సార్. అంటే పర్ఫెక్ట్గా కూటమి కట్టడం, అలాగే జనసేన టీడీపీతో కలవడం, మూడో ఫ్యాక్టర్ కాప్ ఓట్ షిఫ్టింగ్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూటివ్ అయ్యాయి అంటారా? కేకే ఇంకొక మాట, సార్ సోషల్ ఇంజనీరింగ్ కూడా అంటే ఇనిషియల్గా మీరు చెప్పిన హడ్డు కాపు అనే ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు వైసీపీ కూడా ముందే జాగ్రత్త పడి కాపు అభ్యర్థిని పెడితే ఆ ఓట్లు స్ప్లిట్ అయ్యే ఒక అవకాశం వచ్చింది కదా ఇక్కడ చాలా చోట్ల. కేకే గారు సార్ చిన్న ఫ్యాక్టర్ మీరు చెప్పినట్టు రవి గారు మీకు తెలియంది కాదు సార్, చిన్న ఫ్యాక్టర్ రవి గారు చెప్పింది కరెక్టే, తేడా ఉండదని కాదు, కొంచెం ఉంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మెజారిటీ స్థానం వాళ్ళ నాయకుడు ఏ దానికి కనెక్ట్ అవుతారో వాళ్ళు కనెక్ట్ అవుతారు. కానీ అపోజిషన్లో కమాస్ పెట్టారు, అపోజిషన్లో కాపును పెట్టారు, అపోజిషన్లో లేకపోతే ఇంకో జనసేనకు సంబంధించిన ఏదైనా పెట్టారంటే దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ మారదండి. వాళ్ళు మెజారిటీ స్థానాలు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారో, మెజారిటీ ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే ఉంటుంది. కానీ లేదా ఆ పార్టీకి కనెక్ట్ అవుతారు, ఏ కమ్యూనిటీ, మీరు కమ్యూనిటీ బేస్డ్ తోనే మాట్లాడతారు కాబట్టి. నేను మాట్లాడలేదు, మన చర్చ సతీష్ అంటే మీకు నరసాపురంలో రాజు కేకే ఒక విషయం మేము గుర్తు చేస్తున్నా, పవన్ కళ్యాణ్ దాదాపు 2 సభల్లో భీమవరంలో కానీ ఇక్కడ కానీ మీరు కాపు అని మీరు చూడకండి, కాపు అని ఓటేయకండి, కులాన్ని చూసి మీరు వెళ్ళకండి, పదే తన కులం ఆపాదించొద్దని కాదు. ఇప్పుడు ఆ శ్రీనివాస్ అయినా చాలాసార్లు ఎగతాళి కూడా చేశాడు ఆయన, మీరు మన కులమే అనుకొని వెళ్ళిపోతారేమో, మీరు వెళ్ళకూడదు అని. నేను నిజంగా కులం గురించి ఎప్పుడు మాట్లాడను సతీష్, మీకు తెలుసు కదా. ఈ ఎన్నికల్లో అదొక మేజర్ ఫ్యాక్టర్గా చెప్పారు. చంద్రబాబు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకోవడానికి అదొక ముఖ్యమైన అంశం. అది కలిసి వచ్చింది కూడా ఈ మేరకైనా సందేహమే లేదు. 80 స్థానాలు వచ్చాయంటే రవి గారు ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన సర్వేలు అన్ని ఒక 10-15 వచ్చాయి. కొన్ని అవుట్ రైట్ వైసీపీ చెప్తున్నాయి, కొన్ని అవుట్ రైట్ కేకే లాంటి వాళ్ళు అయితే అసలు వైసీపీ 0 అంటున్నారు, టీడీపీ వైపు చెప్తున్నారు. అంటే ఎందుకు ఇలాంటి వాతావరణం సర్వేల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటారు? సార్ కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. ఒకటి సర్వే సంస్థలు, మార్కెటింగ్ ఏజెన్సీలు వీటి రోల్ మారిపోయింది సార్. ఏ విధంగా అయితే పోలరైజ్డ్ పాలిటిక్స్, పోలరైజ్డ్ సొసైటీ, పోలరైజ్డ్ మీడియా ఉందో, ఇప్పుడు కూర్చొని ఇప్పుడు వాళ్ళని బహిష్కరిస్తాం, వీళ్ళని బహిష్కరిస్తాం అన్నట్టే ఇక్కడ మానిటరీ కారణాల వల్ల, అనేక కారణాల వల్ల అటు ఇటు చేరుతున్నారు. రెండోది ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, ఏ కోణంలో మనం చేయాలని వాళ్ళు కూడా ఆ కోణంలో చేసినప్పుడు అలా వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చే ముందు వీళ్ళు ఇప్పుడు మీరు మళ్ళీ అగైన్ ఐ హావ్ టు రెఫర్ ప్రశాంత్ కిషోర్ దో, ఆయనతో నేను చాలా డిఫర్ అయ్యి కామెంట్ చేసినప్పటికీ ఏమని 2వ రౌండ్ అయిపోయి 3వ రౌండ్ అయిపోతుంటే కూడా ఇంకా చూడండి అంటుంటాడు. ఒక పార్టీల వాళ్ళు ఒక్కోసారి గెలుస్తూ ఉంటుంటారు. అందుకని వాళ్ళు మీరు ఏ కోణంలో యద్భావం తద్భవతి అన్నట్టుగా ఈ సర్వేలలో కూడా మీరు ఏ కోణం నుంచి చూస్తారో ఆ కోణం నుంచి ఉన్న ఉదాహరణలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. రెండవది స్పాన్సరర్స్ దేర్ కళ్యాణ్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగా నేను, మిత్రుడిని, ఎగ్జిట్ పోల్ బాగా టచ్లో ఉన్నవాళ్ళు. నేను ఒక్కటి చెప్తా సతీష్, ఈ సందర్భంగా అనేక మంది చూస్తుంటారు కాబట్టి, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ వీళ్ళల్లో ఎవరి గురించి నేను మాట్లాడినా అక్కడ ఒక అథారిటేటివ్ సోర్స్ నాకు చెప్పకపోతే నేను ఎప్పుడు మాట్లాడను. ఆ టాపిక్ మీద జనరల్ కామెంట్స్ చేస్తాను. తెలుగుదేశం ఆఫీస్తో ఆ విధంగా కనుక్కున్నప్పుడు మేము ఎగ్జిట్ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ చేయలేదు, మాకు సరైన మనుషులు దొరకలేదు. నాకు చాలా నమ్మదగిన మిత్రుడు చెప్పిన ఒక మాట. అంటే నేను 2 అర్థం చేసుకున్నా. ఒకటి వాళ్ళు చేయదలుచుకోలేదు, లేదా చేసి ఉన్నా చెప్పదలుచుకోలేదు. అంటే మనుషులను ఐడెంటిఫై చేయడం అనేది అంత తీవ్రమైన సమస్య. ఇప్పుడు మూర్తి గారు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళని కానీ వాళ్ళు ఆరాం అస్థాన్ కానీ వాళ్ళు కన్సల్ట్ చేయలేదని మీరు భావించకండి. అప్పుడు కూడా వాళ్ళు ఆరాం అస్థాన్తో 2 సార్లు చేయించారు టీడీపీ వాళ్ళు. 2 సార్లు వచ్చిన సర్వేలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే బెట్టింగుల దగ్గర నుంచి ఫైటింగ్ల వరకు ప్రజలు చాలా కోపతాపాలతో ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఎన్నికల ఫలితాలు సర్వే ఇది ఎగ్జిట్ పోల్సే కదా, ఇంకా తుది ఫలితం రావాల్సి ఉంది కదా. ఏపీలో అందుకనే ఇలా వస్తాయి తేడా ఒక సర్వేలు తేడాలు వచ్చాయి కదా ఏపీలో. అయితే ఒకసారి నేషనల్ వైడ్ వెళ్ళాక మీ దగ్గరకు వస్తాను కేకే గారు. ఒక్క నిమిషం. నేషనల్లో జీ న్యూస్ ఎన్డీఏ 353, రిపబ్లిక్ భారత్ ఎన్డీఏ 358, ఇండియా న్యూస్ ఎన్డీఏ 371, జన్ కీ బాత్ ఎన్డీఏ 362, 392, రిపబ్లిక్ టీవీ ఎన్డీఏ 359. ఇండియా కూటమి విషయానికి వస్తే జీ న్యూస్ 118, రిపబ్లిక్ భారత్ 118, ఇండియా న్యూస్
ఇండియా కూటమి 125, జన్ కీ బాత్ 141, 161, రిపబ్లిక్ టీవీ 154. ఆల్మోస్ట్ అన్ని సర్వేలు ఇవి మాత్రం కరెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఒక సర్వే తేడాగా అంటే ఎక్కడ కూడా ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్ కానీ ఎడ్జ్ ఇచ్చే వాతావరణం లేదు జాతీయ ఫలితాలకు సంబంధించి. రవి గారు అదే నిజం కాబోతుంది, మీ అంచనా ఏంటి సార్? అంటే ఆబ్వియస్ గా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు దాటడం అన్నది ఒక హెర్క్యులియన్ టాస్క్. అసలు పోటీ చేయడమే 200 స్థానాలకు చేసింది కాంగ్రెస్ పార్టీ మొదటిసారి. మీరు గుర్తుపెట్టుకోవాలి, 400 స్థానాలు తెచ్చుకున్న పార్టీ పోటీయే 200 స్థానాలకు పరిమితం అయింది. ఇప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్లో చేసిన 20 అవి కూడా ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఉదాహరణకు అలా చెప్తూ పోతే మనము అంతకు నామకార్థ పోటీలు. అంటే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా కంటెస్ట్ చేసినవి ఒక 140, 130, 140 కంటే ఎక్కువగా ఉండవు. అవును, అందులో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట వాళ్ళకేమీ లేదు, బెంగాల్ అనే చోట ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ గ్రౌండ్ తగ్గిపోయింది. మిగిలిన వాళ్ళని ఎక్కువ వైడెస్ట్ యూనిటీ తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇంకా మీరు అన్నదానికి కళ్యాణ్, వాళ్ళు ఏంటంటే మూడు పెట్టారండి. ఒకటి బుల్లిష్, బేరిష్, బేస్ అని బీజేపీకి సంబంధించి. బుల్లిష్ కనుక వస్తే 375 అక్కడికి పోతుంది. బేస్ అంటే ఒక 300, 310 మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ఏర్పడుతుంది. ఇంకా మరీ బేర్ అంటే బీజేపీకి కూడా మెజారిటీ రాకుండా ఆధారపడే పరిస్థితి ఇలా అనుకున్నారు. కానీ అది అన్లైక్లీ అని అందరికి తెలుసు. కానీ ఎన్నికల ముందు ఎవరు అలా చెప్పరు, చెప్పకూడదు. మొదటి నుంచి 400 ఫిగర్ కూడా చెప్తూ అది కూడా ఎత్తుకడేనే, అది కూడా ఎత్తుకడే. ఇప్పుడు ఎందుకంటే ఏదో చావుకు పెడితే లంకడానికి వచ్చిందని నేను 1000 అని ఎగిరితే మీరు 1000 కాదు 500, మీరు 500 అంటారు. నా టార్గెట్ 500 అయింటుంది. కానీ నేను 1000 అనడం ద్వారా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం, 300 అనకుండా 500 అనే దగ్గరికి మీరు తీసుకొచ్చారు. సో అది చాలా పెద్ద స్ట్రాటజిక్ మూవ్ బై బీజేపీ, స్టార్టింగ్ విత్ 400 and 300. అంటే రవి గారు ఇక్కడ మనం చాలా అంశాలు ఈసారి వచ్చాయి. ఎందుకంటే 10 ఏళ్ల మోడీ పాలన. కానీ మీరు ఒకటి చూసారు సార్, అయోధ్య రాముడి దగ్గర రామదూతగా మొదలైన ఆయన దైవదూతగా మళ్ళీ ఇప్పుడు కన్యాకుమారి. అంటే ఎన్ని తండాలు పడ్డాడు మోడీ. అవన్నీ కూడా చూడండి. మోదీ గొప్పతనం అని ఒప్పుకుంటారా, లేదంటే వీళ్ళ వైఫల్యంగా తంటాలు పడ్డాడు అని నేను మంచి పదం వాడాను తెలుగులో. అంతకంటే ఇంకా తంటాలు అనే పదాన్ని మీరు నెగిటివ్ అర్థం తీసుకోండి. నెగిటివ్ కాదు సార్, నేను ఓవరాల్ గా 3ోసారి కూడా మళ్ళీ కంఫర్ట్ పొజిషన్ లో ఎన్డీఏ రావటం, మళ్ళీ మోదీ అధికారంలో రాబోతున్నాడు అన్న అంశం. ఎందుకు 10 ఏళ్లలో కూడా వీళ్ళు ఒక ప్రాతిపదికను సిద్ధం చేసుకోలేకపోయారు ఇండియా గానీ కూటమి? దేశంలో రూలింగ్ ఇప్పుడు మొదట్లో నెహ్రూ వచ్చారు, తర్వాత ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ అయినా మళ్ళీ వచ్చారు. సో దేశంలో ఉన్న బలాఢ్య వర్గాలు, ఎలిట్ సెక్షన్స్, ఇన్వెస్టర్స్, రూలింగ్ క్లాసెస్, దే వాంట్ మోడీ టు బి దేర్ ఫర్ సమ్ మోర్ టైం. మీరు గుర్తుపెట్టుకుంటే అమెరికా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చి మోదీ మళ్ళీ రాబోతున్నాడని జోస్యాలు చెప్పడానికి వాళ్ళు కూడా వచ్చారు. అన్ని పత్రికలు కూడా రాసాయి. సో వాళ్ళు ముందు విమర్శించి ఆ తర్వాత మళ్ళీ ఆయనతో సర్దుబాటు చేసుకొని ఆయన వాళ్ళు ఫోకస్ చేశారు. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ రోజు ఫైనల్ ఫేజ్ ఎన్నికలు జరిగాయి. అవును, దాని దీనిలో ఇంకా రానట్టే ఒక రకంగా. ఇది గెస్ట్ చేసి చెప్పి ఈ రోజు 59 అంతే, 59 ఫిగర్ అడిషనల్, అది ప్లస్ ఆర్ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. లెక్క వేసి ఉంటారు అనుకుంటున్నాను, వేసి ఉంటారు కానీ ఎగ్జిట్ ఉంటారు. కానీ ఒరిస్సాలో రావట్లేదు కదా బీజేపీ ఆల్ సైడ్. మన మూర్తి గారు ఒరిస్సా మీద కూడా కళ్యాణ్ ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పీపుల్స్ పల్స్ నుంచి పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. రైట్, దిలీప్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి మనం చూస్తే అటు ఎంపీల పరంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 5 దక్కొచ్చు అని చెప్తున్నారు. అలాగే అసెంబ్లీకి సంబంధించి 45 నుంచి 60కే పరిమితం కావచ్చని. బట్ ఆరా కానీ మరికొన్ని సంస్థలు, అలాగే ఆత్మసాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చిన 151 సీట్లు కాదు కానీ 94 to 110 ఈ మధ్య ఫిగర్లో రాబోతున్నాయన్న అంచనా వేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? మీరు చేసిన సర్వేలో ఈ ఫిగర్ రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? అంటే ఒకటి, మేము పోస్ట్ పోల్ సర్వే చేసినాము. సర్వేలో రకరకాలుగా ప్రీ పోల్ సర్వేలు చేస్తుంటారు, ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తుంటారు. కొన్నిసార్లేమో పోస్ట్ పోల్, మేము పోస్ట్ పోల్ 13వ తేదీ జరిగితే 16, 20 తేదీల మధ్య మేము ఒక 6,900 శాంపిల్ ని తీసుకొని సైంటిఫిక్ మెథడాలజీతో చేసినాం. మేం చేసిన సర్వే ప్రకారం అయితే మీ ఫిగర్స్ అక్కడ మీ కళ్ళ ముందటనే ఉన్నాయి. అవును సార్. ఒక 95 నుంచి 110 వరకు తెలుగుదేశం, 14 నుంచి 20 వరకు జనసేన, అట్లాగే 2 నుంచి
బీజేపీ రావడానికి ఆస్కారం ఉంది. మొత్తంగా కూటమికి 111 నుంచి 135 స్థానాలు. ఇవి ఎట్లా ఉందంటే పరిస్థితి 2014 పరిస్థితి మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అప్పుడు ఈ పక్షాలు ఒకటిగా ఉన్నాయి. జనసేన కంటెస్ట్ చేయలేదు, బీజేపీ తెలుగుదేశం కంటెస్ట్ చేస్తే జనసేన మద్దతు ఇచ్చింది తప్ప కంటెస్ట్ చేయలేదు. ఆ ఓట్ పర్సంటేజ్ తీసుకున్నా, అప్పుడు పొందిన స్థానాలు తీసుకున్నా కూడా 102 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, 4 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. 106 వాళ్ళకు వస్తే 67 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పరిమితమైంది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏంటి తేడా అంటే జనసేన కంటెస్ట్ చేసింది. ఈసారి జనసేన స్ట్రెంత్ ఎంత అని మనం ఉజ్జాయింపుగా తీసుకోవాలంటే 2019లో వాళ్ళు కంటెస్ట్ చేసినారు. ఒక 7% ఉంది. ఆ 7% ఓటు కూడా కలిసి ఉండొచ్చు. కానీ మేము 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో మేము శాంపిల్ ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 4 పోలింగ్ స్టేషన్లు అట్లా ఆ పద్ధతిలో చేసినప్పుడు మాకు వచ్చిన అభిప్రాయం కానీ వాళ్ళు వ్యక్తం చేసిన మేము క్వశ్చనేర్ ఒకటి, దాంతోపాటు ఇంటర్వ్యూస్ విత్ ద రెస్పాండెంట్స్ అండ్ సీక్రెట్ బ్యాలెట్ 3 పద్ధతులను చేసి క్రోడీకరిస్తే ఈ సంఖ్య వచ్చింది. వేరే సంస్థలు భిన్నంగా ఉన్నాయి కదా అంటే చెప్పలేం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధృవీకరణ పొందిన కొన్ని సైంటిఫిక్ మెథడాలజీస్ ఉన్నాయి, వాటి ప్రకారం సర్వే చేస్తాం. ఇప్పుడు ప్రజలు కూడా, ఓటర్లు కూడా ఒకప్పటి కంటే కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు చాలా తెలివిగా ఉంటున్నారు. కొన్నిసార్లు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అట్లాంటి విషయంలో ఆ వేరియేషన్ అనేది 3% పెట్టుకున్నాం. అది ఇంకా వేరియేషన్ కూడా మారొచ్చు. కానీ ఇప్పటి వరకు మేము గత 14 సంవత్సరాలుగా పీపుల్స్ పల్స్ సర్వే చేస్తుంది. సేమ్ మెథడాలజీ ఇక్కడ అడాప్ట్ చేసినాము. ఆసక్తి సర్వత్రా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్, ఇప్పుడు కూటమి ఒక మోడల్ తోటి వస్తా ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 151 అవుట్ ఆఫ్ 175 గెలిచి ఒక ఆయన పంతాలో 5 సంవత్సరాలు పాలన చేసినారు కనుక ఈ ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఎవరి అంచనాలనైనా కొంచెం క్రిటికల్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మెథడాలజీని టీవీలు చూడలేదు. నేను రవినండి, తెలపల్లి రవిని. దిలీప్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఓకే, మీరు చెప్పండి రవి గారు. 2014 ఆధారం చేసుకొని ఇప్పటిది అన్నారు. చాలా సార్లు ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేమని హెరాక్లిటిస్ అన్నట్టుగా మనం ఒకటే సిచ్యువేషన్ ఉండదు. అప్పటికి మోదీ ప్రధానమంత్రి కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది చూడలేదు. అబ్జల్యూట్ ఫిగర్స్ వర్కౌట్ అవుతాయా? ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీనే తీసుకుంటే 38% ఓట్లతో వాళ్ళకు 67 స్థానాలు వచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీకి 2019లో 39.7 సంథింగ్ అంత ఓట్లతో 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. దాదాపు 3వ వంతు ఓట్ల శాతం తెలుగుదేశానికి సంబంధించి ఏం తేడా లేదు. అంటే మన ఫస్ట్ పోస్ట్ ఓటింగ్ సిస్టమ్ వల్ల కానివ్వండి, లోకల్ కండిషన్స్ వల్ల కానివ్వండి, మీరు క్షేత్రస్థాయిలో చేసిన అబ్జర్వేషన్స్ నేనేం క్వశ్చన్ చేయట్లేదు. కానీ శాతాల వరకు మనం తీసుకుంటే, మూడోది పవన్ కళ్యాణ్కు 6% వచ్చి ఉండొచ్చు. ఆయన ఒక ఛాంపియన్గా కమ్యూనిస్టులతో కలవడం పక్కన పెడదాం, అందరినీ సవాల్ చేసి మాట్లాడిన రోజు ఫీల్ అయిన హీరోయిజం ఆయన చంద్రబాబు నాయుడుకి అనుబంధంగా మారిపోయాడు, లేదా బీజేపీని మోస్తున్నాడు, ఇవన్నీ వచ్చినప్పుడు ఆయనకు అదే శాతం వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. కాపు ఓట్లు కన్సాలిడేట్ అయినప్పటికీ అందులో మళ్ళీ ఇట్లాంటి అంశాలు ఉన్నాయి కదా, వాటికి వెయిటేజ్ ఉంటుందంటారా యాజ్ అన్ ఎక్స్పర్ట్? కాదు రవి గారు, నేను మీకు చెప్పదగ్గ విషయం కాదు ఇది. ఎందుకంటే ఇంత శాతానికి ఇన్ని సీట్లు వస్తాయి అని ఉండదు. కంటెండర్స్ ఎవరున్నారు, ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎంతమంది పోటీలో ఉన్నప్పుడు ఓటు శాతం ఎంతెంత డివిజన్ అయింది అన్న దాన్ని బట్టే సీట్లు ఉంటాయి. కానీ ఇంత శాతానికి ఇన్ని సీట్లను ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో తీసుకున్నట్టయితే 50% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, 40% ఓట్లు తెలుగుదేశంకి వచ్చినాయి. కానీ 10% ఓట్ల వ్యత్యాసం తోటి ఎన్ని సీట్ల వ్యత్యాసం చూస్తుంది. అట్లాగే మీరు 2014 కనుక తీసుకున్నట్టయితే లెస్ దెన్ 2% ఓట్ వేరియేషన్ ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు 67 దగ్గర ఆగిపోయినారు. కనుక శాతాలు స్థానాలను నిర్ణయించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది, 1-2% మించి స్కోర్ చేయలేకపోతుంది. మిగతా ఏ రాజకీయ శక్తి లేదు అక్కడ. మీరే శాతం చెప్పింది మీరే సార్. పవన్ కళ్యాణ్ కి అప్పుడు 6% వచ్చాయి కాబట్టి ఇప్పుడు
అన్నారు కాబట్టి దాని ఆధారంగా నేను అడుగుతున్నా. శాతాలే ఎప్పుడు వర్కౌట్ కావు కదా అనేది మీరు అన్నదే నేను అంటున్నా. మీరు అన్నదానికే నేను ఇది జస్ట్ క్వశ్చన్ అంతే. రైట్. దిలీప్ రెడ్డి గారు అంటే ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేసింది? నేను అందుకని ఇప్పుడు ఒక 8% ఓటు వేరియేషన్ కనిపిస్తా ఉంది. ఎవరికి? కూటమి ఒక 50 నుంచి 54% ఓట్ షేర్ ని వాళ్ళు తీసుకునేటట్టుగా, అట్లాగే వైఎస్ఆర్సీపీ 42 నుంచి 45% వరకు ఓట్ షేర్ తీసుకునే ఈ వాతావరణం కనిపిస్తుంది కనుక ఆ సీట్లు అట్లా రిఫ్లెక్ట్ అవుతాం. రైట్. దిలీప్ రెడ్డి గారు అంటే ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తాయంటారు టీడీపీకి అనుకూలంగా కానీ వైసీపీకి వ్యతిరేకంగా కానీ? ఫైనల్ ఏ ఫ్యాక్టర్స్ అంటారా? అంటే ఏ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మేము గత 3.5 సంవత్సరాలుగా 175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఫీల్డ్ లో కూడా వెళ్తున్నాం. కానీ దాంట్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి లాంటి పాలన అందిస్తాడు అనుకున్నాం, కానీ ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోలేదు. సంక్షేమం అంటున్నారు, డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్న గ్రాటిట్యూడ్ కనబరిచిన సందర్భం మేము చూడలేదు. వాళ్ళు ఇస్తున్నాడు ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది, రేపొద్దులు ఇంకో ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది అన్నట్టు కొంతమంది మాట్లాడినారు. కొంతమంది దేశంలో ఇంకెవరైనా ఇంత డబ్బు ఇచ్చినారా, ఇంత సంక్షేమం అందించినారా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక అభిప్రాయం వచ్చేది, ఈ రోడ్లు చూశారు కదా, 15 నిమిషాల్లో వెళ్లే రోడ్డు గంట టైం పడుతుంది, ఒక్క రోడ్డు కూడా బాగు చేయరా 5 ఏళ్ల కాలంలో అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. నిత్యావసర ధరలు కానీ, నిరుద్యోగం కానీ, కంపెనీలు వచ్చాయా, పెట్టుబడులు వచ్చాయా, ఉద్యోగ అవకాశాలు పెరిగాయా, ఇవన్నీ కూడా ప్రశ్నించారు. ఏ అంశాలు ఓటర్ని ప్రభావితం చేశాయి అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. నేను చెప్పాను కదా, క్వశ్చనేర్ ఉంది, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, బ్యాలెట్ ఉంది, మూడుటిని క్రోడీకరించినప్పుడు ఈ నంబర్స్ వచ్చినాయి. ఇవే వాస్తవమైన నంబర్స్ అయితే రేపు మనం మళ్ళీ ప్రజాభిప్రాయం తీసుకొని ఏ అంశాలు వాస్తవికంగా ఈ ఫలితాలను ప్రభావితం చేశాయి అని ఇంకొక అధ్యయనం చేస్తే మనకు విషయం తెలుస్తుంది. దిలీప్ రెడ్డి గారు ఇంకొక అంశం, మీరు తెలంగాణ సర్వే కూడా చేశారు. తెలంగాణలో అన్ని సర్వేలు కూడా అంటే మీరు కాంగ్రెస్ కొంచెం ఎడ్జ్ 7 to 9 ఇచ్చారు, బీజేపీ 6 to 8, బీఆర్ఎస్ 1. ఆ సర్వేలో ఏమి ఇంపాక్ట్ చూపించాయి? బీజేపీకి ఎక్కువ చెప్తున్నాయి మిగిలిన సర్వేలు. మేం పీపుల్స్ పల్స్ లో చేసినప్పుడు 6 నుంచి 8 స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 7 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అని అన్నాం. కానీ మీకు ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, నల్గొండ, నాగర్ కర్నూల్ ఒక 5-6 స్థానాలు కాంగ్రెస్ కు సాలిడ్ గా ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఒక 5-6 స్థానాలు భారతీయ జనతా పార్టీకి పక్కాగా ఉన్నాయి. మిగతా అన్ని నెక్ అండ్ నెక్ కాంటెస్ట్ లైక్ జైరాబాద్, యుటెక్, భువనగిరి. కాంగ్రెస్ పార్టీలో పెద్దపల్లి కూడా కొంత క్లారిటీ ఉంది కాంగ్రెస్ వైపు. ఈ 6-7 స్థానాలు ఓంగా మిగిలిన ట్రయాంగిల్ కాంటెస్ట్ లో ఉన్న వాటిల్లో కాంగ్రెస్ కనుక స్కోర్ చేయగలిగితే వాళ్ళు లీడర్ గా ఉండొచ్చు. 7-9 పాసిబిలిటీ ఉంది. 9 కాంగ్రెస్ కు వస్తే 7 బీజేపీకి వస్తాయి. కాదు కాంగ్రెస్ స్కోర్ చేయలేదు, చాప కింద నీరులాగా బీఆర్ఎస్ ఓటు స్వింగ్ బీజేపీ వైపే ఎక్కువగా ఉంది అంటే ఆ 9 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చి కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితం అయ్యే ఆస్కారం కూడా ఉంది అని మా పరిశీలన. దిలీప్ గారు, ఫైనల్ గా తెలంగాణ విషయానికి వచ్చి మెదక్ సీటు మీరు ఏమి అబ్జర్వేషన్ వచ్చింది? మెదక్ పై క్లారిటీ రావట్లేదు. మెదక్ ఏదైనా సర్ప్రైజ్ రిజల్ట్ వస్తే చెప్పలేం, కానీ అక్కడ బీఆర్ఎస్ చాలా అసెంబ్లీ సెగ్మెంట్, ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ కే ఉన్నాయి. గజ్వెల్, సిద్దిపేట లాంటి స్థానాలు కూడా ఆ పార్లమెంట్ కిందనే ఉన్నాయి. నిజానికి అది బీఆర్ఎస్ కి వాక్ ఓవర్ సీట్ కావాలి, కానీ వాక్ ఓవర్ సీట్ కావటం లేదు. అక్కడ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంది. భారతీయ జనతా పార్టీకి నేను అన్నట్టుగా బీఎస్పీ నుంచి మేజర్ శ్రంక్ ఆఫ్ ఓట్ కనుక బీజేపీ వైపు శ్రింక్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంటెస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. బీజేపీ గెలిచిన ఆశ్చర్యపోటీ
రైట్ రవి గారు, చాలా అంశాలు చూశారు. ఎన్డీఏకి సంబంధించి దాదాపు వన్ సైడెడ్గా ఇస్తున్న వాతావరణం చూశారు. అంటే ఏపీకి సంబంధించి మీరే అనుకుంటున్నారు? అంటే కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని అంశాలు కూటమి ప్రస్తావించింది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఒక రకమైన అనుమానం ఉంది. కేవలం ఇవి మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. లేదండి, అది చాలా టఫ్ ఫైట్, అందులో సందేహం లేదు. నేను మా ఉదయం కూడా చెప్తున్నాను. కానీ సమస్య ఏమంటే ఈ అన్యాచురల్ అలయన్స్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసాము అని వీళ్ళు చెప్పినటువంటి మాట ప్రజలను కన్విన్స్ చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అన్నీ బీజేపీ విశాఖ ఉక్కు కళ్ళ ముందు కనిపిస్తుంది. సీటు కూడా రావచ్చు అక్కడ, పొలిటికల్ అలయన్సెస్లో వాటిలో వస్తే రావచ్చు. కానీ బీజేపీ కలవడం అనేది వీళ్ళకి ప్లస్ కాదు. అది మొదటి విషయం. రెండోది, చంద్రబాబు నాయుడు ఏది చేసినా కానీ చాలా ఎక్స్ట్రీమ్గా చేయటం అన్నది బీజేపీని, మోదీని చాలా ఇదైపోయి ధర్మ పోరాటం, ఒకసారి ధర్మ పోరాటం, ఇప్పుడు అధర్మ పోరాటం, అధర్మ కలయిక ఇది. అప్పుడు ఎవరు వెళ్ళినా కానీ అందరినీ తిట్టారు కదా. ఇంకా మూడోది, వాలంటీర్ల పాత్రను, సంక్షేమ పథకాలను అర్థం చేసుకోవటం. ఈ రెండు విషయాల్లో విపరీతమైన ఊగిసలాట. ఏ సంక్షేమ పథకాలు అయితే వద్దు, ఫ్రీ బీస్ అవి అన్నారు, అంతకంటే మేము ఎక్కువ ఇస్తాం, మోర్ ఆఫ్ ది సేమ్ అంటారే, అవే మేము ఇంకొంచెం ఎక్కువ ఇస్తామంటే ఇస్తున్న వాడిని వదిలేసి ఏది మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వాళ్ళక పోసుకోను అన్నట్టుగా మీరు రేపు ఎక్కువ ఇస్తారని ఇచ్చేవాడిని. ఇలాంటి పాయింట్స్ పనిచేసే అవకాశం ఉంది. కీలకమైంది ఏంటంటే, నేను మీకు గతంలో కూడా చెప్పా, మహిళలు విపరీతంగా వచ్చారు, ఓట్లు వేశారు, అది ఇది అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? మన సెఫాలజిస్టులు అందరూ ఒప్పుకునేది ఏంటంటే, మహిళలు కనుక పాజిటివ్గా ఉంటే వాళ్ళకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది అనేది వాళ్ళ. ఇక్కడ ఇప్పుడు పార్థదాస్ చాణక్య గ్రూప్ ఆయన చెప్పే ప్రకారం కూడా మహిళల ఓట్లు 12% వీళ్ళకి అదనంగా పెరిగాయి, పురుషుల్లో 4% తగ్గాయి. అంటే మీరు ఉద్యోగులు అది ఇది అనేక కారణాల వల్ల. కానీ 12% మహిళల్లో పెరగటము, వాలంటీర్లు మహిళలను ఓటర్లుగా నమోదు చేయించడంలోనూ ఓటు చేయించడంలోనూ ముఖ్య పాత్ర వహించారు. సో వాలంటీర్ల విషయంలో కూడా ఈరోజు తిట్టి రేపు పొద్దున నిన్న ఈరోజు ట్రబుల్ రేపు డబల్ అని నేను ఒక చరణం ఏదో రాశాను. అలా ఇవన్నీ కూడా బహుశా విశ్వసనీయత, ఎన్ని చెప్పినా మనలాంటి బ్యాక్వర్డ్ దేశంలో లీడర్ వర్సెస్ లీడర్. రైట్. సో చంద్రబాబు, జగన్ ఇలా చూస్తుండే అవకాశం ఉంది. బట్ ఎనీవే, నేను రాజ్యాంగబద్ధమైన స్టాట్యూటరీ వార్నింగ్ చెప్పేది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కానీ ఇంకా కంప్లీట్ ఇది కాదు. కాబట్టి లెట్ బి కాషస్ అబౌట్ ఇట్. కానీ మరి కేకే చెప్పినట్టుగా అసలు ఏమి రాదు, తుడిచిపెట్టుకుపోతుంది అది నేనేమి భావించడం లేదు. రెండోది, ప్రణయ్ రాయ్ చెప్పినట్టుగా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఈజ్ నాట్ ఏ మేజర్ ఫ్యాక్టర్. అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్సే కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా లేదు. కొంచెం గొప్ప అనుకూలత కూడా ఉండుండొచ్చు. ఇంకొకటి మేజర్ ఫ్యాక్టర్ చాలా పార్టీలు చెప్తుంటాయి, ఎప్పుడు సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరు చెప్పలేరు దాన్ని అని అంటారు. డెఫినెట్ గా అండి. దాశరథ్ అంటాడు, గొంతు దాటి పలకని శబ్దాలు దాగున్నాయి ఇన్ని దశాబ్దాలు అని. అంటే ఆయన ఏదో పోరాటాల క్రమంలో చెప్పారని చాలా శబ్దాలు. ఇప్పుడు మీరు నేనేదో గట్టిగా మాట మీరు నన్ను ఏమో అనలేకపోవచ్చు, కానీ అంత మాత్రాన్ని మీరు నన్ను ఆమోదించారని కాదు. మీకు నా మీద అభిమానం అన్న మీరు ఆ క్షణంలో ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒక మీడియా, అందులో మాకంటూ ఒక సెగ్మెంట్ మీడియా, మీకంటూ ఒక సెగ్మెంట్ మీడియా పెట్టుకొని మీరు అదే పనిగా మాట్లాడుతుంటే వాళ్ళేమీ నాలాగా వచ్చి చర్చలు చేయరు కదా. వాడికి అవకాశం వచ్చినప్పుడు వాడు ఓటేస్తాడు, ఏంది రైతుల మరి ఇంత అని. కాబట్టి ఇలాంటి సైలెంట్ సపోర్ట్ ఫ్యాక్టర్ తప్పకుండా పని చేసి ఉండాలి. అందులో ఈయన అదొక రిటారిక్ కదా, నోరు తెరిస్తే పేదలకు పెద్దలకు పోరాటము, మీ బిడ్డ ఒకటండి. ఇప్పుడు ఒకరు ఇటువైపు ఏమో సైకో అంటున్నారు, ఆయనేమో రోజు వచ్చి మీ బిడ్డను నా ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి అక్క, అది సెంటిమెంట్ అనుకోండి, పొలిటికల్ స్ట్రాటజీ అనుకోండి, ఆయన యాక్చువల్ లక్షణం అనుకోండి. దగ్గరగా ఉన్న దిలీప్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అది నేనేం కాదండి. కానీ ఇవన్నీ పని చేస్తాయండి. ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, బ్రెడ్ అండ్ బటర్ అవసరమైన ప్రజలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారండి. వాటిని ఉచితాలని, బిచ్చగాళ్ళని చేస్తున్నారని, పంచి పెడుతున్నారని, కార్పొరేట్లకు 14 లక్షల కోట్లు ఇస్తే ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇస్తారు ఇదే ఐఏఎస్లు, ఇంకా మీరు ఇలా ఇవ్వచ్చు అలా ఇవ్వచ్చు అని. అదే పేదవాళ్ళకి ఏదో బియ్యం ఊరికి ఫ్రీగా ఇస్తున్నాము లేకపోతే ఏదో అంటే అబ్బో దోచి పెడతారు, ఇట్లయితే బాధ్యత ఏం తెలుస్తుంది, సోంపేర్లు అయిపోతారు. కాబట్టి ఇది వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. ఇచ్చేవాడే కాదు, ఇవ్వడం అంటే ఆయన సొంత సొమ్మేం కాదు, అది ఓకే, ఎవరిది కాదు కదా, మోదీదా లేకపోతే కేసీఆర్ దా రేవంత్, ఎవరిది కాదు. కాబట్టి ప్రజలకు ఆ మాత్రం విఘ్నత ఉంటుందండి. నేను అనుకుంటాను మన ప్రజలు కామన్ సెన్స్ లో చాలా
సిద్ధాస్తులు వాళ్ళు ఎప్పుడు ఏ తీర్పు ఇవ్వాలో ఎవరికి ఏ పాఠం చెప్పాలో రైట్. ఇప్పుడు కూడా చెప్పే ఉంటారు. పూర్తి పాఠం మనకు చూద్దాం మీరు అన్నట్టుగా ఏపీ విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయి లేదనేది. సతీష్ ఒక పాయింట్ మీరు కేసీఆర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయి రేపు దశాబ్ది నాడు దశాబ్ది ఉత్సవాలకు హాజరు కాదని అవట్లేదు. నేను మిమ్మల్ని ఆయన అవ్వకపోయినా అందరూ ఆయన గౌరవిస్తారు, నమస్కారం పెట్టుకుంటారు. మిమ్మల్ని అడగబోయేది అదే పాయింట్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నన్నార్ వన్ అంతే. ఏంటి రాజకీయం, తెలంగాణలో రాజకీయ మార్పులు ఏమైనా జరగబోతున్నాయా నిజంగానే ఇదే రిజల్ట్ అయితే? తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన బీఆర్ఎస్ లో మార్పులు జరిగితే తెలంగాణలో మార్పులు జరుగుతాయి. బీఆర్ఎస్ ఎంతసేపటికి మేము పట్టిన మాదే సరైంది, మేము ఎంతసేపటికి ఇదే, మేము ఏం మారేది లేదు, మేము ఆలోచించుకోవాల్సింది లేదంటే మార్పు రాదు. అంటే బీజేపీ ముందుకు రావడం అది కూడా అందులో ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్. బీజేపీ కాంగ్రెస్ ఈ ట్రయాంగిల్లో తాము ఎటువైపున ఉన్నాము, తాము పర్ఫెక్ట్లీ సెక్యులర్గా ఉన్నాము, తాము పర్ఫెక్ట్లీ తెలంగాణ కోసం ఉన్నాము, కాంగ్రెస్ ఈజ్ నాట్ అవర్ ఓన్ రైవల్, ఈ స్పృహ వాళ్ళకు వస్తుందా లేదా? మూడోది 3 శక్తులు ఉన్నాయని వాస్తవాన్ని గుర్తిస్తారా లేదా? సార్ ఎవరైనా కానీ ఎప్పుడు రాజుగా ఉండరు అనే ఒక వాస్తవాన్ని గుర్తించాలి సార్. వీ లివ్ ఇన్ డెమోక్రసీ, వీ లివ్ ఇన్ డెమోక్రసీ. కాబట్టి ఎవరో ఒకడు అన్నాడు, నేను నూరేళ్ళ ఒక రోజు బతకాలని ఉందని. ఒక్కరోజు ఎందుకంటే మరి 100 ఏళ్ళు ఉండి వెంటనే ఏంటని. అట్లాగే మీరు ఎంతకాలం పాలించినా ఏం చేసినా ఇంకా ప్రజల పాఠం మీరు నేర్చుకోండి. ప్రజలేమీ మిమ్మల్ని పూర్తిగా తోసిపోయి ఇప్పుడు ఏమైంది చెప్పండి. 39-40 స్థానాలు వచ్చిన పార్టీ ఒక్క స్థానానికి, అసలు రాని స్థానానికి ఎందుకు పడిపోయింది? మీరు పెరిగారా తగ్గారా? మీ యాక్సెప్టబిలిటీ పెరిగిందా తగ్గిందా? ఓకే కదా. అంటే బీజేపీకి 8-9 సర్వేలు చెప్తున్న ప్రకారం వస్తే తెలంగాణపై ఏమన్నా హోప్ వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది ఇలాంటి ప్రచారం కూడా ఒక ఖచ్చితంగా అలాంటివన్నీ జరుగుతాయి. కళ్యాణ్ మీకు బాగా తెలుసు కదా, 25 మంది బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి పోతారని కిషన్ రెడ్డి జోషి అని చెప్తాడు. సతీష్ ఎలా అర్థం కాదు అసలు కిషన్ రెడ్డికి ఏం సంబంధం? బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి పోతే ఈయనకెందుకు బీజేపీలో టచ్ లో ఉన్నారని చెప్తే అది విచిత్రం. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడని బీఆర్ఎస్ చెప్తాడు. మీకెందుకు ఉత్సాహం అని? అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు? కాబట్టి ఏమైనా జరగచ్చు. థ్యాంక్ యూ రవి గారు. రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే. మనం అభినందనలు చెప్తాం. దశాబ్ది 2 రాష్ట్రాలు రేపే ఉదయమే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నదాన్ని నారాయణ రెడ్డి గారు 2గా వెలుగు జాతి మనది చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. సో 2గా ఉన్నాకనే 2 రాష్ట్రాలు సుహృద్భావంతో అభివృద్ధి కూడా ఆవిష్కరణ జరగబోతుంది. సోనియా గాంధీ మాత్రం వచ్చే అవకాశం లేదు, ఆరోగ్యం బాగాలేదు కదా, రావట్లేదు. థ్యాంక్ యూ తెలపల్లి రవి గారు.